సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నూతన విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి పనులు చకచకా పూర్తి చేస్తోంది. గతంలో వినిపించినట్టుగా కుప్పం విమానాశ్రయమా, అనంతపురం విమానాశ్రయమా, ఒంగోలు విమానాశ్రయమా అనుకుంటారా? ఇవేవీ కాదు. నాగార్జున సాగర్లో కొత్త విమానాశ్రయానికి సంబంధించినటువంటి ప్రణాళికని శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. గత జనవరి మాసంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పౌర విమానయాన శాఖ అధికార బృందం, అలానే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం, ఈ రెండు బృందాలు కూడా అక్కడ పర్యటించినాయి. ప్రస్తుతం ఎయిర్ స్ట్రిప్ ఒకటి నాగార్జున సాగర్లో పనిచేస్తూ ఉంది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అక్కడ పైలట్ ట్రైనింగ్ స్కూల్ కూడా ఒకటి రన్ అవుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. అక్కడి నుంచి అవసరాన్ని బట్టి విమానాలు, చిన్న చిన్న విమానాలకి ట్రైనింగ్కి సంబంధించినటువంటి విమానాల రాకపోకలకు మాత్రమే ఈ ఎయిర్ స్ట్రిప్ ఉపయోగిస్తున్నారు. కానీ దీన్ని ఇప్పుడు పూర్తి స్థాయి విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. నిజంగా నాగార్జున సాగర్ ప్రాంతంలో అంతటి అవకాశాలు ఉన్నాయా? ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాగార్జున సాగర్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది అక్కడ ఉన్నటువంటి బౌద్ధరామ క్షేత్రం. అది ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధరామ క్షేత్రం. అలానే నాగార్జున సాగర్ డ్యామ్. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యవసాయానికి జీవనాడి లాంటిది. అలాంటి ప్రాంతంలో ఒక ఎయిర్ స్ట్రిప్ ఇప్పటికే డెవలప్ అయి ఉంది. ఈ ఎయిర్ స్ట్రిప్లో ట్రైనింగ్ జెట్స్, పైలట్ ట్రైనింగ్ జెట్స్ మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. సో అయినా కానీ దీన్ని పూర్తి స్థాయిలో విస్తరించాలనుకోవడానికి కారణం ఏంటి? ఒక్కసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక స్పెషల్ ఫోకస్ ఎజెండాగా ఎందుకు ఎంచుకుంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మన నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి లొకేషన్ ఉన్న విమానాశ్రయం, అంటే ఎయిర్ స్ట్రిప్ ఇది. అదే సాధారణంగా దేశాల సరిహద్దుల్లో క్షిపణుల్ని పెడతారు. ఆ దేశం మీద ఈ దేశం మీద వేయడానికి అవసరాన్ని బట్టి చూసుకునేటువంటి ఒక ప్రణాళికగా మనం చూస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్రాల సరిహద్దుల్లో విమానాశ్రయాలు పెడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలని ఆయా రాష్ట్రాలు ముఖ్యంగా రాజధాని పైన పెట్టినంత ఫోకస్ ఈ సరిహద్దు ప్రాంతాలపైన పెట్టదు. కాబట్టి దాన్ని ఒక అడ్వాంటేజ్గా మలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే కుప్పంలో ఈ కొసన ఉండేటువంటి ప్రాంతం కుప్పం, ఇక్కడ ఒక విమానాశ్రయం పెట్టాలనుకున్నారు. ఇక్కడ మీరు మ్యాప్లో చూస్తే కనుక చెన్నై నుంచి బెంగళూరు స్ట్రైట్ లైన్ చూస్తే కూడా కుప్పం నడి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. అందుకనే కుప్పంలో విమానాశ్రయాన్ని పెట్టడం అనేది కలిసి వస్తుందని చెప్పిన ఆలోచన ఏపీ సీఎం చేశారు. అదే క్రమంలో శ్రీకాకుళం అంచున పెట్టేటువంటి ఒక విమానాశ్రయం కూడా ఇటు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో డెవలప్మెంట్కి బీజం వేస్తుందని భావిస్తున్నారు. అదే తరహాలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో నాగార్జున సాగర్ ఎయిర్ స్ట్రిప్ని పూర్తి స్థాయి విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తే కనుక రెండు రాష్ట్రాల నుంచి కూడా ఎయిర్ ట్రాఫిక్ దానికి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే దీన్ని ఫోకస్ చేశారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే తెలంగాణ కూడా సేమ్ ప్లాన్ అప్లై చేస్తుంది. ఇప్పుడు మామనూరు ఎయిర్పోర్ట్ వరంగల్లో క్లియరెన్స్ వచ్చింది. కొత్తగూడెంలో కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇది గమనించి చూస్తే కనుక ఈ ప్రాంతంలో ఇటు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల సరిహద్దుగా కొత్తగూడెం ఎయిర్పోర్ట్ అవుతుంది. అందుకనే మామనూరు ఎయిర్పోర్ట్ కంటే కూడా కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తే కనుక వైబిలిటీ ఎక్కువ ఉంటుంది అనేటువంటి రిపోర్ట్స్ కూడా వచ్చినట్టుగా సమాచారం. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఈ ప్రణాళిక మొత్తానికి ఆకర్షణీయంగా ఉన్నటువంటి ప్రణాళిక. ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ స్థితిగతులు ఏంటి, అసలు ఏ విధంగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు, అలానే అధికారుల పరిశీలనలో తేలినటువంటి అంశాలు ఏంటి? ఇది ఖచ్చితంగా సరిహద్దు ప్రాంతం. ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది అంతా కూడా సరిహద్దు ప్రాంతం. జస్ట్ ఒక కొసన మాత్రమే ఉంది. ఇది మొత్తం ఈ గ్రీన్ ప్లేస్ అంతా కూడా నాగార్జున సాగర్ రిజర్వాయర్, నాగార్జున సాగర్ జలాశయం. సో ఇది ప్రస్తుతం పల్నాడు జిల్లాలో మాచర్ల ప్రాంతంలోకి వచ్చేటువంటి ప్రదేశం. ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ ఆపరేషనల్ గా ఉంది. ఈ ప్రాంతాన్ని విజయపురి సౌత్ అని చెప్పని అంటారు. విజయపురి నార్త్ వచ్చేసి తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఈ హిల్ కాలనీ, ఇక్కడ నాగార్జునపేట, ఇట్లాంటివన్నీ కూడా అప్పుడు నాగార్జున సాగర్ కన్స్ట్రక్షన్ కోసం సెటిల్ అయినటువంటి కాలనీలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి కాలనీస్ అక్కడ ఉన్నాయి. మనం ఇంకొంచెం జూమ్ చేసి చూస్తే కూడా ఇక్కడ ఒక క్లియర్ పిక్చర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ క్లియర్ పిక్చర్ లో నాగార్జున సాగర్ నిడివిని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇది నాగార్జున సాగర్ డ్యామ్ చాలా చిన్నది, రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు. ఇగో ఇక్కడ కట్ పెట్టారు కదా, ఇది గూగుల్ ఇచ్చినటువంటి మ్యాప్ ప్రకారం ఇది తెలంగాణ పార్ట్, ఇది ఆంధ్ర పార్ట్. సో విజయపురి సౌత్, ఇక్కడ విజయపురి సౌత్, విజయపురి నార్త్ ఇటు ఉంది. ఈ ఎయిర్ స్ట్రిప్ ఈ కోతవేటు దూరంలో ఉందన్నమాట. అందుకనే ఇక్కడ అంతర్జాతీయ బౌద్ధరామ క్షేత్రం అనేటువంటి గౌరవం ఒకవైపు, ఒక బ్రహ్మాండమైనటువంటి రిజర్వాయర్ జలాశయం ఉన్నటువంటి నేపథ్యంలో సూపర్గా టూరిజంకి అడ్వాంటేజ్ ఇచ్చేటువంటి, బూస్టింగ్ ఇచ్చేటువంటి ప్రదేశం అనేటువంటి అంచనా మరొక వైపు. ఇంకో వైపు నుంచి చూస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో ఎక్కడా కూడా ఇంత ఎయిర్పోర్ట్ ఫీజిబిలిటీ ఉండేటువంటి ప్రదేశం లేదు.
సరిహద్దు ప్రాంతాలకి అడ్వాంటేజ్ వస్తుంది. ఈ ప్రాంతాల్లో పండేటువంటి పంటలను కానీ ఎయిర్ కార్గోల్ని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఈ కార్గో ఏవియేషన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే నాగార్జున సాగర్ ఎయిర్ స్ట్రిప్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ చూసినప్పుడు మొత్తంగా ఫీజిబిలిటీ స్టడీ దాదాపుగా కంప్లీట్ అయినట్టుగా సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఇక్కడ 4 ప్రాంతాల్లో క్లియర్గా భూసేకరణ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. విజయపురి సౌత్ ఈ ప్రాంతం నుంచి చూస్తే ఇక్కడ పశువేముల, తర్వాత నాగులవరం, మరొక ప్రదేశం చింతల తండ అనేటువంటి ప్రదేశం ఉంది. ఈ 4 ప్రాంతాల మధ్యలో నుంచే భూసేకరణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇటువైపుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇదంతా కూడా డ్యాము రిజర్వాయర్ ఉన్నది కాబట్టి ఇటువైపు విస్తరించడానికి అవకాశం ఉంది. 1670 ఎకరాల భూముల్ని గుర్తించారు అధికారులు. ఈ 1670 ఎకరాల భూములు సేకరించాల్సిన ఇక్కడ చిన్న ఎయిర్ స్ట్రిప్ మాత్రమే ఉంది. ఇది ఈ రెడ్ మార్క్ ఉన్నది ఎయిర్ స్ట్రిప్, అది మనం వేసిన మార్కింగ్ కాదు, అది గూగుల్ వేసినటువంటి మార్కింగ్. సో ఈ చుట్టుపక్కల 1670 ఎకరాలు సరిహద్దుల్ని ఫ్రీజ్ చేసేటువంటి పనిలో ప్రస్తుతం అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్ని ఎకరాలు ఎంతవరకు కావాలి, సరిహద్దులు ఏ విధంగా ఉండాలనేటువంటి విషయం పైన అధికారులు ఫోకస్ పెడుతున్నారు. ఆ క్రమంలో ఫైనల్ రిపోర్ట్స్, ఫైనల్ డెసిషన్స్ వచ్చిన తర్వాత భూసేకరణకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తం 4 గ్రామాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే విజయపురి సౌత్ ఒక గ్రామం అయితే పశువేముల రెండవ గ్రామం, ఇది పశువేముల. ఇక్కడ చింతల తండ అనే మరొక గ్రామం ఉంది. ఆ చింతల తండ అనేటువంటి గ్రామం కూడా భూసేకరణ పరిధిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలానే నాగులవరం అనేటువంటి ఊరు, ఇది 4వ ప్రదేశం. మొత్తం ఈ 4 ప్రాంతాల మధ్యలోనే భూసేకరణ జరుగుతుంది. ఇక్కడ నుంచి గమనించి చూస్తే కనుక ఎత్తిపోతల అనేటువంటి టూరిజం స్పాట్ కూడా ఈ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది. సో అంటే నాగార్జున సాగర్ దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అందరికి కూడా ఇది ఒక అనువైనటువంటి ప్రాంతంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎప్పుడో శతాబ్దాల క్రితం ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం నడిపినటువంటి ప్రాంతం ఇది. చైనా నుంచి యాత్రికులు వచ్చి, విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుని అభ్యాసం చేసినటువంటి సంస్కారం ఉంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా చాలా ప్రముఖమైనటువంటి బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్స్లో చాలా ప్రముఖమైనటువంటి స్థానం పొందినటువంటి ప్రాంతం ఇది. ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఎయిర్ స్ట్రిప్ని ఇక్కడ డెవలప్ చేస్తే పర్యాటకంగా ఆ ప్రాంతానికి ఉన్నటువంటి అవసరాల రీత్యా, అలానే కార్గో ఎయిర్ ట్రాఫిక్ రీత్యా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి 2 రాష్ట్రాల నుంచి గుంటూరుకు వెళ్ళేటువంటి ప్రజలు కావచ్చు, అటు నల్గొండకు వెళ్ళేటువంటి ప్రజలకు కూడా ఇది సమీప ప్రాంతం అవుతుంది. కాబట్టి లోకల్ ట్రావెల్కి, అంటే స్థానికంగా జరిగేటువంటి ఎయిర్ ట్రావెల్కి ఇది ఒక అనువైనటువంటి ప్రదేశం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే దీనిపైన సర్వే జరిగింది, అంతా కూడా సమగ్రంగా కంప్లీట్ అయింది. 1670 ఎకరాల భూసేకరణకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అధికారులు ఫైనల్ బౌండరీస్ని ఫ్రీజ్ చేసి, బహుశా ఈ పాటికే వాళ్ళు ఫ్రీజ్ చేసి ఇచ్చేసి ఉండొచ్చు, కాకపోతే అఫీషియల్గా లీక్ చేయరు కాబట్టి అఫీషియల్గా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మనం. బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఈ 4 ప్రాంతాల మధ్యలోనే భూసేకరణ జరుగుతుంది. అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్కు సంబంధించి ఒక అప్డేట్ ఇస్తుంది. ఎందుకంటే అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ నిర్ణయం తీసుకుంటుంది. దాని ప్రకారం అక్కడ భూసేకరణ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడము, గ్రామ సభలు నిర్వహించడం, స్థానిక ప్రజలతో మమేకమై మాట్లాడడము, వాళ్ళకి ఇవ్వబోయేటువంటి పునరావాస ప్యాకేజ్, ఇవన్నీ డిస్కషన్ అయిన తర్వాత భూసేకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఒక ఎయిర్ కార్గో నడిపేందుకు కావాల్సినటువంటి విమానాలు రాకపోకలకు, ఎందుకంటే ఆల్రెడీ ఎయిర్ స్ట్రిప్ ఉంది కాబట్టి దాన్ని విస్తరించడానికి కావాల్సిన ప్రణాళికను రెడీ చేసుకుంటారు. ఇక ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఒక టెర్మినల్ని నిర్మిస్తారు. అక్కడ ఉండేటువంటి అవసరాలకు అనుగుణంగా రాబోయేటువంటి భవిష్యత్తులో అది ఎలా డెవలప్ అవుతుంది అనేది భవిష్యత్ తరాల చేతిలో ఉండేటువంటి అంశం అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ పైన కసరత్తు మొదలు పెట్టడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.